తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధి పనులపై అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. పనుల నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ అధికారులు మరియు ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం లేదా లోపాలు ఉంటే సంబంధిత వారిపై తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. సోమవారం తన నివాసాల్లో మేడారం అభివృద్ధి పనుల పురోగతిపై సీఎం విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రదర్శించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిశీలించిన ఆయన రాతి నిర్మాణాలు, రహదారి విస్తరణ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గద్దెల చుట్టూ భక్తుల రాకపోకలు, వేచి చూసే ప్రదేశాల రూపకల్పన వంటి కీలక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జాతర సమయంలో భారీగా వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ప్రతి మార్గం, ప్రతి విభాగం శాస్త్రీయంగా, సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అడవి ప్రాంతం కావడంతో అక్కడి పర్యావరణ సమతౌల్యం, ప్రకృతి లక్షణాలు దెబ్బతినకుండా చూడాలని కూడా అధికారులకు స్పష్టం చేశారు. ఆర్ఎండ్బి, విద్యుత్, దేవాదాయ, అటవీ శాఖలతో పాటు స్థపతి శివనాగరెడ్డి పర్యవేక్షణలో అన్ని పనులు సమన్వయంగా సాగాలని సీఎం సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, మేడారం ప్రత్యేకతను కాపాడే విధంగా రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మొత్తం పనులను నిర్ణీత గడువులోనే పూర్తి చేయాలని, జాతర సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగానే అన్ని ఏర్పాట్ల పటిష్టంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.